హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే గార్డెన్లోకి వచ్చాను. నేను ఈరోజు లిక్విడ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆ లిక్విడ్ ఏంటో నేను మీకు చూపిస్తాను. కిందకి వెళ్ళిన తర్వాత కూడా వీడియో చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నా గార్డెన్ ఒకసారి చూసేద్దామా? చూడండి ఒకసారి మొక్కలు. ఈ మొక్కలు అయితే ఎండిపోయినట్టు వెళ్ళిపోయినట్టు ఉన్నాయి కదా, వీటికి నేనైతే లిక్విడ్ అయితే తయారు చేస్తాను. ఆ లిక్విడ్ ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎండిపోయినాయి కదా, ఇక పాలకూర ఆకులు అయితే కట్ చేశాను. ఇక్కడ బంతి మొక్కలు చూడండి ఎండిపోయినట్టు ఉన్నాయి. అలా వచ్చేసి అక్కడ చెట్లు కూడా చాలా ఇదిగా కనిపిస్తున్నాయి చూడండి. వీటిని అన్నిటికీ ఒక లిక్విడ్ అయితే తయారు చేస్తాను నేను మీకు. రండి, ఆ లిక్విడ్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఎంత అల్పం అంటే ఇవి కాలు తగిలి విరిగిపోయింది. అలోవెరా మనకి చిన్నదైనా కానీ చాలా ఇంపార్టెంట్ అండి. చాకు తీసుకురాలేదు, ఎరగొట్టేద్దాం. చాకు అయితే తేలేదు నేను. ఒకటి ఇంకా కొంచెం ముదరగా ఉన్నదైతే తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన గార్డెన్లో అలోవెరా అయితే నేను తీసాను. ఈ అలోవెరాని ఇప్పుడు లిక్విడ్ అయితే తయారు చేస్తాను. ఇది ఈ నైట్ మొలగబెట్టాలి, మళ్ళీ రేపు ఈవినింగ్ ఇస్తాను అనమాట. ఈవినింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్. అలోవెరా అయితే తీసుకొచ్చేసాను కిందకి. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది కదా, అదంతా పోయేదాకా ఉంచాను. పోయింది, ఇంకా వాష్ చేసేసాను అనమాట. వాష్ చేశాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక లిక్విడ్, నేను ఇంకా చాలామంది చూపిస్తూ ఉంటారు ఈ ముళ్ళులు తీసేస్తారని. నేను ఈ ముళ్ళులు కూడా తీయనండి, అసలు ముళ్ళులు కూడా తీయకుండా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను. చూపిస్తాను ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసాను. ఇదిగో చూడండి, ఇదిగో పీసెస్ కింద కట్ చేసాను. దీనికి ముళ్ళులు, ఇక్కడ సైడ్ ముళ్ళు ఉంటాయి కదా, ఇవి కూడా తీయలేదు నేను అసలు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే మిక్సీ పెట్టేశాను నేను ఇప్పుడు. చూడండి, మనకి లిక్విడ్ అయితే తయారైపోయింది. దీన్ని ఒక బౌల్లో వేస్తాను. బౌల్లో కాదు, నా దగ్గర చిన్న బకెట్ ఉంది. ఈ బకెట్లోకి అయితే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 2 అలోవెరాల జ్యూస్ ఇది. దీన్ని ఈ రోజంతా ఉంటుంది, ఈ నైట్ కూడా ఉంటుంది. రేపు ఈవినింగ్ వరకు ఇది ఇలా ఉంచేస్తాను. రేపు ఈవినింగ్ వరకు కూడా ఇలా ఉంచేస్తాను. రేపు ఈవినింగ్ మళ్ళీ మొక్కలకి ఇచ్చేటప్పుడు నేను ఒక మంచి వీడియో చేసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నిన్న అలోవెరా తీసుకెళ్ళాను కదా, అలోవెరా తీసుకెళ్ళి ఒక నైట్ అండ్ డే కూడా ఉంచేసాను. ఇప్పుడు అది మన గార్డెన్లో మొక్కలకి ఇద్దాం, మీకు చూపిస్తున్నాను. చూడండి, మన గార్డెన్ ఇది. నాకు తెలిసి 4 బకెట్లు నీళ్లు కూడా పట్టేస్తాయి. మనకి చాలా ఎక్కువ నీళ్లు పడుతున్నాయి. ఇది వీటన్నిటికీ ఇవ్వడానికైతే నేను ఇప్పుడు చూడండి అలోవెరా అండి, అలోవెరా జ్యూస్ తీసాను కదా, అలోవెరా జ్యూస్ అయితే ఇది ఇలా పులిసిపోయింది శుభ్రంగా, చాలా వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే మొక్కలకి ఇచ్చేద్దాము. దీన్ని ఇవ్వడానికి ఒక బకెట్ నీళ్లు నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక బకెట్ నీళ్ళు అయితే పెట్టుకున్నాను. దీంట్లో అయితే మొత్తం వెయ్యను, మనకు 4 బకెట్లకు కావాలి కాబట్టి మొత్తం అయితే వెయ్యను. చూడండి, ఇదిగో ఈ మాత్రం ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నీళ్ళల్లో కలిపేసి కొంచెం పల్చగా ఇలా కలిపితే సరిపోతుంది. మనకు మొక్కలు బాగా ఇదైపోయినాయి కదా. చూడండి, రోజు మొక్క అయితే ఎలా అయిపోయిందో, చాలా ఇదిగా అయిపోయింది. దీనికైతే మనం మొదటిసారిగా ఇద్దాము. రోజ్ ప్లాంట్కి అయితే ఇచ్చాను. మీకు రేపు చూపిస్తాను నేను మళ్ళీని వీడియో చేసి. ఇలాగా కొంచెం సన్నగా
లైట్గా కలుపుకుని ఇలా మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. లిక్విడ్ని మీ గార్డెన్లో అలోవెరా ఉంటే కనుక అలోవెరా జ్యూస్ని ఇలా రెడీ చేసుకుని ఈ విధంగా మొక్కలకి ఇచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొక్కలకి ఇచ్చినట్లయితే మనకైతే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.